नमस्कार। मेरा नाम एम भूलक्ष्मी देवी है। मैं रुद्रवरम में स्थित केजीबी विद्यालय में हिंदी अध्यापिका के रूप में काम कर रही हूँ। वे बच्चों कैसे हैं? 10वीं कक्षा के छात्रों के लिए आज हम भारतवासी पाठ पढ़े। बच्चों अपना अपना पाठ्य पुस्तक खोलिए और देखिए तीसरा पाठ हम भारतवासी। ये एक कविता पाठ है। आरपी निशंक जी का लिखा हुआ कविता पाठ है। हम भारतवासी मनमु भारतीयुलमु। आरपी निशंक जी। आर का अर्थ है रमेश, पी का अर्थ है पोखरियाल निशंक। रमेश पोखरियाल निशंक जी का लिखा हुआ कविता पाठ हम भारतवासी। देखो बच्चों अपना अपना पाठ्य पुस्तक खोल कर देखिए। उन्मुखीकरण में पढ़ती हूँ, ध्यान से सुनना और मैं उसका अर्थ भी बताती हूँ। अनेक स्थानों से बहने वाली सभी नदियां अंत में समुद्र में ही मिलती है। उसी प्रकार अलग अलग धर्म में जन्म लिए मनुष्य भी परमात्मा के पास पहुंचते। कोई भी धर्म छोटा या बड़ा नहीं होता। मानव जाति एक है, मानव धर्म एक है। स्वामी विवेकानंद जी का कहा हुआ यह बात हमें इस पाठ में उन्मुखीकरण के रूप में दिया गया। స్వామి వివేకానందుడి గురించి మీకు తెలుసు కదా నాకు. చాలా గొప్ప వ్యక్తి, తత్వవేత్త. చాలా మంచి విషయాలు ఆయన ద్వారా మనము తెలుసుకోవచ్చు. అలాగే उन्मुखीकरण अनेक स्थानों से बहने वाली सभी नदियां अंत में समुद्र में ही मिलती है. అనేక స్థానం से వివిధ ప్రదేశాల నుంచి బహనే వాली సభీ నదియా పారుతున్నటువంటి నదులు ఎప్పుడూ పారుతూ ఉంటాయి, అంటే నిరంతరం ప్రవహిస్తూ ఉంటాయి. అలాంటి నదులన్నీ కలిసి అంతమే సముద్రమే హి మిల్తీ హై. లాస్ట్ గా ఎక్కడ కలుస్తాయమ్మా? సముద్రంలో కలుస్తాయి. అంటే మనకి వర్షాలు పడినప్పుడు మనము వాటర్ ని స్టోర్ చేసుకొని పెట్టుకొని ఉంటాము కదా. అవి పంటలకి, మనం తాగడానికి, తర్వాత మన గృహ అవసరాలకి అన్నిటికీ నీరు అనేది అత్యవసరం. ఆ నీటినంతా మనము ఉపయోగించిన తర్వాత ఎక్కువైనటువంటి నీటిని ఏం చేస్తాం? మనము సముద్రాల్లోకి వదిలేస్తాం. అదే అక్కడ మనకి వివేకానంద జీ చెప్తున్నారు. అనేక స్థానం సే బహనే వాली సభీ నది అంతమే సముద్రమే. వివిధ రకాల ప్రదేశాల నుంచి పారుతున్నటువంటి నదులన్నీ लास्ट గా ఎక్కడ కలుస్తాయి? సముద్రమే మిల్తీ హై అని, సాగర్ మే మిల్తీ. उसी प्रकार अलग अलग धर्मों में जन्म लिए मनुष्य भी परमात्मा के पास पहुंचते हैं. उसी प्रकार అదే విధంగా अलग अलग धर्मों में जन्म लिए मनुष्य అంటే వివిధ కులాల, జాతుల, మతాలలో పుట్టినప్పటికీ అందరూ ఎక్కడికి వెళ్తారు? పరమాత్మకే పాస్ పహుంచితే హై, ఆ భగవంతుడి దగ్గరికే వెళ్తారు. అంటే హిందువులు గాని, ముస్లిమ్స్ గాని, క్రిస్టియన్స్ గాని అంటే వాళ్ళ మతాలని వాళ్ళు స్వీకరిస్తారు. ఏ కులంలో పుట్టినా, ఏ జాతిలో పుట్టినా ఆ మతాలకు అనుగుణంగా మనం ప్రవర్తించినప్పటికీ మనము చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాము? దేవుడి దగ్గరికే వెళ్తాం. అది అక్కడ వివిధ రకాల కులాల, జాతుల్లో, మతాల్లో పుట్టినప్పటికీ కూడా అందరూ దేవుడి దగ్గరికే వెళ్తారు. ఏ విధంగా అయితే వివిధ ప్రదేశాల నుంచి ప్రవహిస్తున్నటువంటి నీరు అనేది లాస్ట్ లో अंत में समुद्र में विलीन होती है. उसी प्रकार अलग अलग धर्म में जन्म लिए मनुष्य भी परमात्मा के पास ही पहुंचते. कोई भी धर्म छोटा या बड़ा नहीं है. ఏ ధర్మము చిన్నది పెద్దదనేది ఉండదు. వాళ్ళ వాళ్ళ సాంప్రదాయాలు, వాళ్ళ పద్ధతులకు అనుగుణంగా వాళ్ళు ప్రవర్తిస్తారు. ఎందుకంటే హిందువులు గుడికి వెళ్తారు, ముస్లింలు మస్జిద్కి వెళ్తారు, క్రిస్టియన్స్ గిరిజాగారికి వెళ్తారు. అంటే వాళ్ళ పద్ధతిలో వాళ్ళ ధర్మం గొప్పదని అనుకుంటారు. మానవ జాతి ఏక్ హై, మానవ ధర్మ ఏక్ హై.
చూడండి, నీ కులం పెద్దదో నా కులం చిన్నదో లేక నీ జాతి పెద్దదో నా జాతి పెద్దదో అనేది లేకుండా కోయి బి ధర్మం అనేది చిన్నది పెద్దది అనేదంటూ ఉండదు. మానవ జాతి అంటే మనందరినీ కలిపేటువంటి మానవ ధర్మం ఏకే. ఏ విధంగా మానవ జాతి అయితే ఒకటేనో అలాగే మానవ ధర్మము కూడా ఒకటేనని ఇక్కడ మనకి స్వామి వివేకానంద గారు చెప్పారు. अच्छा बच्चों, प्रश्न देख, यहाँ पर उन्मुखीकरण के में 3 प्रश्न दिए गए हैं। नदियां किसमें विलीन होती है? हम लोग पढ़े हैं अभी, नदियां समुद्र में विलीन होती है। यहाँ पर किसमें के बदले समुद्र रखने से उसका उत्तर मिल जाए। नदियां समुद्र में विलीन होती है। इसमें किस किस को एक बताया गया है? ఉన్మికీకరణలో ఎవరెవరిని ఒకటిగా చెప్పారు? మానవ జాతిని, మానవ ధర్మాన్ని. అంటే మనమంతా మనుషులము, ఒకటే జాతి, మనం పాటించేదంతా ఒకటే ధర్మం. అంటే వివిధ రకాల కులాలలో పుట్టినప్పటికీ కూడా జాతి అనేది, ధర్మం అనేది ఒక్కటే. మానవ జాతి ఏక్ హై, ఇస్ పర్ అప్నే విచార్ బతాయి. మానవ జాతి ఒకటేనని అంటున్నారు కదా, మీ ఉద్దేశం చెప్పమని ఇక్కడ అడుగుతుంది. నిజమే కదా, మానవ జాతి ఒకటే, మనుషులంతా ఒక్కటే. వసుదైవ కుటుంబకం అన్నారు. అంటే ఏ కులంలో, ఏ మతంలో, ఏ జాతిలో పుట్టినా కేవలం మనం ఆ కులంలో పుట్టినాం కాబట్టి అక్కడ ఉన్నటువంటి పద్ధతులని మాత్రమే అనుసరిస్తాం. మానవ జాతి అన్నారు కానీ మానవ ధర్మం అన్నారు. వాళ్ళ పద్ధతులకి అనుగుణంగా వాటిని పాటిస్తారు కాబట్టి వాళ్ళంతా కూడా ఒకటే, కలిసిమెలిసి ఉంటారు. అందుకే ఇక్కడ మానవ జాతి, మానవ ధర్మం ఏకై అని వివేకానంద చెప్పారు. అంతేకావచ్చు उद्देश्य, छात्रों में कविता, गीत आदि की रचना शैली का विकास करना और उनमें देशभक्ति के साथ साथ विश्व बंधुत्व, विश्व शांति, अहिंसा, त्याग, समर्पण आदि सद्गुणों का विकास करना तथा भारत को और भी सशक्त अंतरराष्ट्रीय स्तर पर अग्रसर करने की प्रेरणा देना इस पाठ का मुख्य उद्देश्य है। देखो बच्चों, पाठ का मुख्य उद्देश्य देखिए, छात्रों में कविता, गीत आदि की रचना शैली का विकास करना. छात्र అంటే ఎవరు? మీరే. పిల్లల్లో కవితలు, గీత్ అంటే పాటలు రాయడంలో, శైలిక వికాస్ కర్ణ, పాటలు కవితలు రాయడంలో బాగా వాళ్ళని డెవలప్ చేసేలాగా ఉండేలాగా చేయడము. और उनमें देशभक्ति के साथ साथ వాళ్ళలో దేశభక్తే కాకుండా విశ్వ బంధుత్వం, వసుదైవ కుటుంబకం అన్న. విశ్వబంధు అంటే ప్రపంచమంతా ఒక కుటుంబం లాగా, అందరూ మన బంధువులే, మనం అందరము కలిసిమెలిసి ఉండాలని. విశ్వశాంతి, ప్రపంచ శాంతిని ఎప్పుడూ కోరుకుంటూ ఉండాలని పిల్లల్లో చిన్నతనం నుంచే మనము నేర్పించాలి. పెద్దవాళ్ళు మనకి ఎప్పుడు చెప్తూ ఉంటారు, మొక్కై వంగనిది మానై వంగాదు అని. చిన్నతనంగా అంటే చిన్న మొక్కగా ఉన్నప్పుడు మనం ఏ విధంగా ఆ చెట్టును వంచితే అదే విధంగా పెరుగుతుంది. అలాగే చిన్నతనం నుంచే పిల్లల్లో కూడా దేశభక్తి అనేది, ప్రపంచమంతా ఒకటే, అందరూ మన బంధువులే, అందరం మనం కలిసిమెలిసి ఉండాలి, మానవ జాతి అంతా ఒకటే, మనుషులందరినీ ప్రేమించాలి, ప్రపంచ శాంతిని ఎప్పుడూ కోరుకోవాలి, ఉగ్రవాదానికి గాని వేరే ఏ విషయాలకు గాని మన దేశంలో స్థానం అనేది ఇవ్వకూడదు అని పిల్లల్లో నేర్పించడము. అహింస, అహింస అంటే ఎక్కడైతే హింస జరగదు. గాంధీ మహాత్ముడు అహింసతోనే మనకి స్వాతంత్రాన్ని సంపాదించారు. త్యాగం, స్వార్థం అనేది లేకుండా ఇతరుల పట్ల ఎప్పుడు దయగలిగేలా ఉండడము. అవసరమైతే త్యాగం చేయడంలో కూడా ముందు ఉండగలిగేలా. సమర్పణ ఆది సద్గుణం కా వికాస్ కర్నా. సమర్పణ అంటే దేశం కోసం తనను తాను అర్పించుకోవడం. దేశం కోసం తనను తాను ఎవరు అర్పించుకుంటారమ్మా? బోర్డర్ లో సైనికులు. నిరంతరము వాళ్ళు అక్కడ మనకి
కాపలా కాస్తూ మన దేశ రక్షణ చేస్తూ ఉంటారు కాబట్టి మనం ఇక్కడ ప్రశాంతంగా ఉండగలుగుతున్నాం. అదే అక్కడ వాళ్ళు కాపలా కాస్తూ మనకి రక్షణగా ఉండకపోతే ఉగ్రవాదం అనేది భయంకరంగా పెరిగిపోతుంది. ఏ దేశం వాళ్ళు మన దేశం మీద బాంబులేస్తారో, ఎప్పుడు ఏం జరుగుతుందో అని నిరంతరం భయపడుతూ మనము బతకాలి. ఇక్కడ కవి అదే మనకి చెప్తున్నాడు. సమర్పణ్, నిన్ను నువ్వు దేశానికి అర్పించుకోవాలి. సమయం వచ్చినప్పుడు ఆ సైనికులు, జవాన్లు తన ప్రాణాలను కూడా లెక్క పెట్టకుండా తన ప్రాణాలను అర్పించి తన జన్మభూమిని కాపాడుకుంటారు. అంటే అంత గొప్ప దేశభక్తి వాళ్ళల్లో ఉంటుంది. ఆ పిల్లల్లో కూడా చిన్నతనం నుంచి ఇలాంటి మంచి గుణాలు అలవడేలా చెయ్యాలి. तथा भारत को और भी सशक्त कर अंतरराष्ट्रीय स्तर पर अग्रसर करने की प्रेरणा देना. భారతదేశాన్ని ఇంకా బలిష్టమైనటువంటి అంతర్రాష్ట్రీయ స్థర్ పర్ ఇంటర్నేషనల్ వైజ్ గా అంతర్జాతీయంగా అగ్రసర్ కర్నీకి ప్రేరణ దేన. అంటే మన భారతదేశం ఎప్పుడైనా సరే మొదటి స్థానంలో ఉండేలాగా చెయ్యాలి అనేదే ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం. చాలా మంచిగా చెప్పారు మనకి కవి గారు. అవునా? నిజమే కదా. ఎప్పుడైనా సరే జనని జన్మభూమిచ్చ స్వర్గాదపి గరీయసి అన్నారు. అన్న తల్లి కంటే జన్మభూమి చాలా గొప్పది. మనకి జన్మనిచ్చిన తల్లి కంటే గొప్పది ఎందుకన్నారంటే 9 నెలలు మాత్రమే మన తల్లి మనల్ని గర్భంలో మోస్తుంది. నువ్వు పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు ఈ భూమాత మనల్ని మోస్తుంది. అందుకే జనని జన్మభూమిచ్చ స్వర్గాదపి గరీయసి అని చెప్పారు. आप देखो बच्चों, विधा विशेष में देखिए, प्रस्तुत कविता देशभक्ति की भावना पर आधारित है. अब तक आपको समझ में आया ही होगा, ये कविता देशभक्ति से संबंधित. మనం చెప్పుకున్న విషయాల ద్వారా మీకు ఇప్పటికే తెలిసి ఉంటుంది. ఈ కవిత దేశభక్తిని గురించి ఇచ్చారు. ఇళ్లల్లో చిన్నతనం నుంచే దేశభక్తిని, విశ్వ బంధుత్వాన్ని, విశ్వ శాంతిని కోరుకునేలాగా చేయాలి. ఎందుకు చెప్పారు మనకి ఇలా అంటే, ఆజ్ కా బాలక్ హి కల్ కే నాగరిక్ హై. ఈనాటి బాలుడే రేపటి పౌరుడు. పౌరుడి చేతుల్లోనే కదా సమాజం ఉండేది, దేశం అనేది ఉండేది. మంచి చెడులు అనేది వాళ్ళ ద్వారానే వ్యాప్తిస్తాయి. కాబట్టి చిన్నతనం నుంచే వాళ్ళల్లో మంచి గుణాలు, దేశభక్తి, మంచి అలవాట్లను నేర్పించమని ఇక్కడ మనకు చూడండి. ఇహ గేయి కవిత హై, ఇది పాడదగినటువంటి కవిత. इसमें तुकांत शब्द प्रथम प्रेरणार्थक क्रिया व सामान्य भविष्य में है. तुकांत शब्द कविता गाते समय मैं इसका समझाती हूँ. प्रथम प्रेरणार्थक क्रिया व सामान्य भविष्य में. प्रथम प्रेरణ క్రియలో ఫస్ట్ పడ్ అనేది మూలధాతువు. ప్రథమ ప్రేరణ అర్థక్ అన్నాడు కదా, మీకు అర్థం కావడం కోసమని చెప్తున్నాను, వినండి జాగ్రత్త. పడ్ అనేది క్రియ యొక్క మూలధాతువు. నా యాడ్ అవ్వడం వలన అది పడనా అవుతుంది. పఢానా, పడ్వానా అంటే పఢనా క్రియ. ప్రథమ ప్రేరణ పఢానా, పడ్వానా. పడనా అంటే ఏంటి? చదవడము. పఢానా అంటే చదివించడము. పడ్వానా అంటే ఇతరుల చేత మనము చదివించేలా చేయడం. ఇక్కడ ప్రథమ ప్రేరణ అంటే పఢానా. పడ్ అనే క్రియకి మూలధాతువుకి నా ప్రత్యయ యాడ్ అవ్వడం వలన అది క్రియ రూపంలోకి మారుతుంది. ఫస్ట్ క్రియ ఏమొస్తుంది? పఢనా. उसके बाद प्रेरणार्थक क्रिया అంటే పఢానా. उसके बाद नेक्स्ट పడ్వానా. సామాన్య భవిష్యము, సామాన్య భవిష్యత్ కాలంలో మీకు వ్యాకరణాంశం చెప్పేటప్పుడు ఇవన్నీ చెప్తాను వివరంగా. यह कविता बच्चों में सत्य, अहिंसा, त्याग और समर्पण की भावना जागृत कर. ఈ కవిత పిల్లల్లో సత్యము, అహింస, త్యాగము और समर्पण की భావన జాగృత్ కర్. ఇలాంటి గొప్ప గొప్ప భావాలన్నీ పిల్లల్లో జాగృతం చేయాలి. చిన్నతనం నుంచే వాటిని
మేల్కొల్పాలి. మనం ఎప్పుడు నిరంతరం చెప్తూ ఉంటే ఆ పిల్లవాడి మైండ్ లో అనేది సెట్ అయిపోతుంది అనమాట. సమాజంలో ఇలా బ్రతకాలి, ఇలా ఉండాలి, ఇలా జీవించాలి, ఇలా గౌరవించాలి అనేది తెలుస్తుంది. उन्हें विश्व बंधुत्व की ओर कदम बढ़ाने की प्रेरणा देती है. వాళ్ళల్లో విశ్వ బంధుత్వం, ప్రపంచము అంతా మన కుటుంబమే, ఎప్పుడు ప్రపంచ శాంతినే మనము కోరుకోవాలి అనే వైపు అడుగులు వేయడానికి ప్రేరణ ఇస్తుంది. దేశభక్తి గీతన్నా, దేశభక్తి కవితన్నా ప్రేరణాత్మక హోతి. అవును, ప్రేరణాత్మకంగానే అంటే మనలో మోటివేషన్ చేసేలాగా దేశభక్తి కవితలు గాని పాటలు గాని ఉంటాయి. अब देखो बच्चों कवि परिचय. प्रस्तुत कविता के कवि रमेश पोखरियल निशंक है. मैंने आपको पहले ही बताया था ना, पाठ का नाम बताते समय हम भारतवासी. आर.पी. निशंक जी है. आर का अर्थ है रमेश, पी का अर्थ है पोखरियाल, निशंक जी. ये निशंक इनके कलम का नाम भी कहा जाता है. इनका पूरा नाम भी है और कलम का नाम भी निशंक जी. यह कविता इनकी मातृभूमि के लिए संग्रह से ली गई है. ఇక్కడ ఇచ్చినటువంటి ఈ కవిత హం భారత్వాసి కవిత మాతృభూమికే లియే సంగ్రహ్ అనే ఒక కవిత నుంచి మనకు ఆ పుస్తకంలో నుంచి ఒక కవితను మనకి ఇక్కడ ఇచ్చిన. वे आधुनिक हिंदी साहित्यकारों में विशिष्ट स्थान रखते हैं. మన రమేష్ పోఖరియాల్ నిశంక్ జీ ఆధునిక్ హిందీ సాహిత్యకారం మే ఇప్పట్లో ఉన్నటువంటి కవులందరిలో కల్లా చాలా గొప్ప స్థానాన్ని ఆయన, గొప్ప స్థానం మన కవి గారికి సాహిత్య రచనల్లో, దేశభక్తి రచనల్లో. इनकी रचनाओं का मुख्य प्रतिपाद्य देशभक्ति है. निशंक जी की रचनाओं का मुख्य प्रतिपाद्य क्या है? देशभक्ति. निशंक जी का लिखा हुआ ज्यादातर कविताएं या कहानियां है देशभक्ति पर ही आधारित. రమేష్ పోఖరియాల్ నిశంక్ జీ రాసినటువంటి ఎక్కువ కవితలు గాని పాటలు గాని స్టోరీస్ గాని దేశభక్తి ఎక్కువగా ఈయన రచనల్లో మనకి కనిపిస్తూ ఉంది. इन्होंने समर्पण, नवंकुर, मुझे विधाता बनना है, तुम भी मेरे साथ चलो, जीवन पथ में कोई मुश्किल नहीं आदि चर्चित काव्य रचनाएं लिखी है. మన కవి గారు రచనలు రాశారు. समर्पण, नवंकुर, मुझे विधाता बनना है, तुम भी मेरे साथ चलो, जीवन पथ में कोई मुश्किल नहीं आदि चर्चित काव्य रचनाएं. अब देखो बच्चों, पाठ्य पुस्तक में कवि का जन्म नहीं दिया गया है, इसलिए मैं ये लिखकर यहाँ पर रखी. देखिए, रमेश पोखरियाल निशंक जी का जन्म 15 अगस्त 1959 में पिनानी, पौड़ी गढ़वाल, उत्तराखंड में इनका जन्म हुआ. పినాని అనే ప్లేస్ లో ఉత్తరాఖండ్ లోని పినాని, పౌడి గడ్వాల్ దగ్గర మన రమేష్ పోఖరియాల్ నిశంక్ గారు జన్మించారు. ఈయన భాష హిందీ, ఎందుకంటే ఈయన ఉత్తరాఖండ్ లో జన్మించారు. పిత పరమానంద్ పోఖరియాల్, మాత విశాంబరి దేవి హై. వాళ్ళ నాన్నగారి పేరు పరమానంద్ పోఖరియాల్, వాళ్ళ అమ్మగారి పేరు విశాంబరి దేవి. ఈయన మనకి సాహిత్యక రచన में कुछ विधाएं है, कहानी, कविता, गीत, यात्रा वृत्तांत, एकांकी, संस्मरण, इस प्रकार. ఈయన విధాల్లో కవిత, కహాని, ఉపన్యాస్, పత్ర, ఇవి మన కవి, వీటిల్లో మన కవి గారు రచనలు చేశారు. कविता संग्रह पाठ्य पुस्तक में दिया गया है. समर्पण, नवंकुर, मुझे विधाता बनना है, तुम भी मेरे साथ चलो, तुम भी मेरे साथ चलो, मातृभूमि के लिए, जीवन पथ में कोई मुश्किल नहीं, प्रतीक्षा, ए मेरे वतन के लिए आदि इनकी कविता संग्रह है. और कहानी संग्रह में देखिए, रोशनी की एक किरण, बस एक ही इच्छा, क्यों नहीं हो सकता,
भीड़ साक्षी है, खड़े हुए प्रश्न, विपदा जीवित है, एक और कहानी, मेरे संकल्प इनकी कहानी संग्रह। उपन्यास में निशांत, मेजर निराला, पीरा, पहाड़ से ऊंचा, पत्र संकलन, मेरी व्यथा मेरी कथा, बहुत सारे रचनाएं इन्होंने। अब देखो बच्चों, अब हम विषय प्रवेश में पहुंचेंगे। भारत प्राचीन देश है, यहाँ की संस्कृति और सभ्यता सारे विश्व को लुभाती है। सत्यवानों, अहिंसावादियों, संत सूफियों, कर्तव्यनिष्ठों, धर्मनिष्ठों और देशभक्तों की पावन भूमि भारत देश। आज यहाँ का बच्चा बच्चा भी इनके मार्ग पर चलकर विश्व शांति व विश्व बंधुत्व की पवित्र भावनाओं से दुनिया को पावन धाम बनाना चाहते हैं। विषय प्रवेश में देखो बच्चों, भारत प्राचीन देश है। प्राचीन చాలా పురాతన కాలం నుంచి ఉన్నటువంటి, प्राचीन का विलोम शब्द क्या है? नवीन। यहाँ की संस्कृति और सभ्यता सारे विश्व को लुभाती है। ఇక్కడ ఉన్నటువంటి సంస్కృతి, సభ్యత అంటే నాగరికత, సారే విశ్వకో లుభాతి, ప్రపంచం మొత్తాన్ని ఆకట్టుకుంటుంది. నిజమే. మరి మనము ఎక్కడికి వెళ్ళినా మన కట్టుబొట్టు చూసి వీళ్ళు ఇండియన్స్ అని బయట దేశాల వాళ్ళు కూడా మనము చెప్పక ముందల్లే వాళ్ళు మన కట్టుబొట్టు చూసే చెప్పేస్తారు, యు ఆర్ ఇండియన్స్ అని. మన భారతదేశం అంత గొప్ప దేశం, అంత పవిత్రమైనటువంటి దేశం. సత్యవానో, అహింసావాదియో, సంత్ సూఫియో. సత్యవానో, సత్యవాన్ అంటే అబద్ధం అనేది ఆడనటువంటి వారు. సత్యహరిశ్చంద్రుడు, బలి చక్రవర్తి, ఇలాంటి గొప్ప గొప్ప మహారాజులు, అలాంటి వాళ్ళు ఎంతో మంది గొప్ప వీరులు పుట్టినటువంటి శ్రీకృష్ణదేవరాయలు, అలా ఎంతో మంది గొప్ప గొప్ప వ్యక్తులు పుట్టినటువంటిది మన భారతదేశం. అహింసావాదియు, అహింసతోనే మనం దేన్నైనా సాధించగలుగుతాము అంటే మహాత్మా గాంధీ గారు. సంత్ సూఫియోం, సంత్ అంటే సాధువులు, సూఫీ అంటే ముస్లిం సాధువులను సూఫీ అని. కర్తవ్యం కోసం ఒక బాధ్యత అనేది తీసుకున్న తర్వాత దాని మీదే నిలబడే కోసం తన ప్రాణాలను కూడా వదిలేటువంటి గొప్ప గొప్ప వీరులు, చక్రవర్తులు మన దేశంలో జన్మించారు. సాధువులు గాని, సంతులు గాని, ఎంతో గొప్ప గొప్ప వ్యక్తులు జన్మించినటువంటి అతి పవిత్రమైనటువంటిది భారతదేశం. धर्मनिष्ठों और देशभक्तों की पावन भूमि భారతదేశం. ధర్మం మార్గం పైన నడిచినటువంటి వాళ్ళు, దేశభక్తుకి గొప్ప గొప్ప దేశభక్తులు జన్మించినటువంటి పరమ పవిత్రమైనటువంటిది మన భారతదేశం. ఎంత గొప్పగా కవి మనం వర్ణించి చెప్పాడు. మనం చెప్పుకుంటూ వింటూ ఉంటుంటేనే మనకి మనలో తెలియని ఒక శక్తి అనేది అనిపిస్తుంది, ఒక సంతోషం అనేది అనిపిస్తుంది. అవును, మన దేశంలో ఇంత గొప్ప గొప్ప వ్యక్తులు జన్మించారు, నిజమే కదా, మనం కూడా అంత గొప్ప వ్యక్తులుగా పేరు తెచ్చుకోవాలి, దేశభక్తి అనేది మన మనసులో ఎప్పుడూ ఉండాలి అని. आज यहाँ का बच्चा बच्चा भी इनके मार्ग पर चलकर विश्व शांति व विश्व बंधुत्व की पवित्र भावनाओं से दुनिया को पावन धाम बनाना चाहता है. आज यहाँ का बच्चा बच्चा, ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి పిల్లవాడు మన పూర్వీకులు చూపించినటువంటి మార్గంలో నడిచి, पर मार्ग अन्ना राह अन्ना रास्ता अन्ना विश्व शांति विश्व बंधुत्व की पवित्र भावनाओं से विश्व శాంతిని, విశ్వ బంధుత్వాన్ని, ప్రపంచమంతా నా కుటుంబమే, ప్రపంచ శాంతిని నేను ఎప్పుడు కోరుకుంటున్నాను అనే పవిత్ర భావనలతో దునియాకు పావన్ ధామ్ బనానా చాహతే. ప్రపంచాన్ని పావన్ ధామ్ అంటే ఒక పుణ్యస్థలం, ఒక పవిత్రమైనటువంటి స్థలం.
ఆ పవిత్రమైనటువంటి స్థలంగా చేయాలని అనుకుంటున్నాను. अब देखो बच्चों, अब मैं ये कविता गाकर सुनाती हूँ, ध्यान से सुनना, बाद में आप लोग भी इस कविता को गाकर सुनाइए। हम भारतवासी दुनिया को पावन धाम बनाएंगे, मन में श्रद्धा और प्रेम का अद्भुत दृश्य दिखाएंगे। हम भारतवासी दुनिया को पावन धाम बनाएंगे, मन में श्रद्धा और प्रेम का अद्भुत दृश्य दिखाएंगे। ऊंच नीच का भेद मिटाकर दिल में प्यार बसाएंगे, नफरत का हम तोड़ कुहासा अमृत रस सरसाएंगे। हम निराशा दूर भगाकर फिर विश्वास जगाएंगे, हम भारतवासी दुनिया को पावन धाम बनाएंगे। उलझन में उलझे लोगों को तथ्य दीप समझाएंगे, भटक रहे जो जीवन पथ से उनको राह दिखाएंगे। हम खुशियों के दीप जला जीवन ज्योत जलाएंगे, हम भारतवासी दुनिया को पावन धाम बनाएंगे, मन में श्रद्धा और प्रेम का अद्भुत दृश्य दिखाएंगे। सत्य अहिंसा त्याग समर्पण की बगिया महकाएंगे, जग के सारे क्लेश मिटाकर धरती को स्वर्ग बनाएंगे। विश्व बंधुत्व का मूल मंत्र हम दुनिया में सरसाएंगे, हम भारतवासी दुनिया को पावन धाम बनाएंगे, मन में श्रद्धा और प्रेम का अद्भुत दृश्य दिखाएंगे। बहुत अच्छी कविता है ना बच्चों। देखो, हम भारतवासी दुनिया को पावन धाम बनाए, हर एक बच्चे का मन में और हर एक नागरिक के मन में यह होना चाहिए, उसके दिल में होना चाहिए। ప్రతి పిల్లవాడి మనస్సులో, ప్రతి భారతీయ పౌరుడి మనస్సులో ఇది ఉండాలి. ఎందుకంటే ఎప్పుడైతే ప్రపంచ శాంతి అనేది ఉంటుందో అప్పుడు మనము సంతోషంగా సుఖ సంతోషాలతో మనము జీవించగలం. అందుకే ఇక్కడ చెప్పింది హమ్ భారతవాసి దునియాకు పావన్ ధామ్ బనాయేంగే. భారతీయులైనటువంటి మేము చూడండి ఎంత గర్వంగా గొప్పగా చెప్పుకోవచ్చు, ప్రపంచాన్ని పావన్ ధామ్ బనాయేంగే, పవిత్రమైనటువంటి స్థలంగా మేము చెయ్యాలని అనుకుంటున్నాం. मन में श्रद्धा और प्रेम का अद्भुत दृश्य दिखाए, मन में మన మనస్సులో శ్రద్ధ భక్తితో ప్రేమ का अद्भुत दृश्य दिखाएंगे. ఇక్కడ हम భారతవాసి దునియాకు పావన్ ధామ్ బనాయేంగే. పావన్ ధామ్ అంటే పవిత్రమైనటువంటి స్థలం. అది మన ఇల్లు కావచ్చు, గుడి కావచ్చు, మస్జిద్ కావచ్చు, గిరిజాగర్ కూడా వారి వారి ప్రత్యేక స్థలాలకు వెళ్ళి ఎంతో పవిత్రంగా వాళ్ళు ప్రార్థనలు చేస్తారు. అందుకే దాన్ని పవిత్రమైనటువంటి స్థలం అని. मन में श्रद्धा और प्रेम का अद्भुत दृश्य दिखाएंगे. మా మనస్సులో శ్రద్ధ భక్తి, మనం పూజ చేసేటప్పుడు ఎంత శ్రద్ధ భక్తితో చేస్తాం చూడు. చిన్న డిస్టర్బెన్స్ జరిగినా కూడా అరవద్దు, సైలెంట్ గా ఉండండి, పూజ చేస్తున్నాం కదా. పూజ అనేది మనస్ఫూర్తిగా ప్రశాంతంగా దేవుడికి పూజ చేయాలి. అప్పుడే మన మనసు చాలా సంతోషంగా ఉంది. అదే మన భారతదేశాన్ని కూడా పవిత్రమైనటువంటి స్థలంగా తయారు చేయాలి అంటే ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రేమతో అందరము కలిసిమెలిసి ఉంటామనే ఒక అద్భుత దృశ్య దిఖాయేంగే. అలా ఉండేటువంటి ఒక అద్భుత దృశ్యాన్ని మేము మీకు చూపించాలనుకుంటున్నాం. నిజమే కదా, అందరూ కలిసిమెలిసి ఎంతో సంతోషంగా ప్రేమతో శ్రద్ధాభక్తులతో ప్రపంచాన్ని పవిత్రమైనటువంటి స్థలాన్ని చేస్తామనే అద్భుత దృశ్యాన్ని మీకు చూపించాలని అనుకుంటున్నాను.
వర్షం పడేటప్పుడు ఇంద్రధనస్సు ఆకాశంలో వచ్చినప్పుడు పిల్లలు పెద్దలతో సహా అక్కడ ఉన్నటువంటి ఆ దృశ్యాన్ని అలాగే కొంచెం సేపు చూస్తూ ఉంటారు. అలాగే భారతీయుల మనస్సుల్లో శ్రద్ధని, ప్రేమని మేల్కొల్పి అలాంటి అద్భుత దృశ్యాన్ని మీకు మేము చూపించేలాగా చేస్తాము అని ఇక్కడ కవి మనకి చెప్తారు. ऊंच नीच का भेद मिटाकर दिल में प्यार बसाए. ऊंच नीच, ऊंच नीच అంటే గొప్ప తేడా, పేద ధనిక, భేద్ మిటాకర్ ఆ భేదాలని, మిటాకర్ అంటే తొలగించి, నువ్వు గొప్పవాడివి నేను చిన్నవాడిని, లేదా నువ్వు ధనికుడివి నేను పేదవాడిని అనే భేదాలను తొలగించి దిల్ మే ప్యార్ బసాయి, వాళ్ళ మనసుల్లో ప్రేమని నింపేలాగా చేస్తారు. ఎప్పుడైతే పేద ధనిక గొప్ప చిన్న అనే తారతమ్యాలు మన మనసుల్లో ఉంటాయో అప్పుడు మనము మనుషులకి దగ్గరగా కాలేము. అహంకారం అనేది మన మనసులో ఉంటుంది. నేను ఇంత పెద్దవాడిని, ఇంత గొప్పవాడిని, నా దగ్గర ఇంత డబ్బుంది, ఆ చిన్నవాడి దగ్గరికి నేను ఎందుకు వెళ్ళాలి అనే అహం అనేది మనకి అడ్డొస్తుంది. అలాంటి తారతమ్యాలను, పేదవాడు ధనికవాడు, గొప్పవాడు డబ్బు లేనివాడు, ధనవంతుడు అనే తారతమ్యాలని మిటాకర్ తొలగించి దిల్ మే ప్యార్ బసాయేంగే, మనసుల్లో ప్రేమని మాత్రము నింపుతాము. ఎంత గొప్పగా ఉందో కదా. అలాగే ఉండాలి మనము. కక్షతో సాధించలేనిది ప్రేమతో సాధించొచ్చు అని చెప్తూ ఉంటారు మనకి. కానీ అందుకు కొంచెం సహనం, ఓర్పు అనేది మనకి కావాలి. నెక్స్ట్ నఫరత్ కా హమ్ తోడు కుహాసా మృతు రస సరసాయేంగే. నఫరత్ ద్వేషం, కోపం, ద్వేషం. హమ్ తోడు కుహాస, కుహాస అంటే ఇక్కడ పొగ మంచు. వర్షం పడేటప్పుడు ఉదయాన్నే సూర్యోదయ వేళ పొగ మంచు కప్పుకొని ఉంటుంది. అది ఎంతసేపు ఉంటుందిమ్మా? కొన్ని క్షణాలు మాత్రమే ఉంటుంది. ఇక్కడ భారతీయుల మనస్సుల్లో ఉన్నటువంటి ఆ ద్వేషము, కోపము అనేది పొగ మంచులాగా విడిచివేస్తాము అని చెప్తుంది. ఆ కోపాన్ని, ఆ ద్వేషాన్ని కూడా ఎంత అందంగా వర్ణించినారో చూడండి. పొగమంచు అయితే ఎలా కొంచెం టైం ఉన్న తర్వాత వెళ్ళిపోయి ఆ ప్రదేశం అంతా వెలుతురుతో నిండి ఉంటుందో అలాగే భారతీయుల్లో ఉన్నటువంటి ఆ ద్వేషాన్ని, కోపాన్ని తుడచివేసి అమృత రస సరసాయి, అమృత రసాన్ని నింపేస్తారు. చూడండి, అమృత రస సరసాయంగి, అమృతాన్ని, వాళ్ళ ద్వేషాన్ని, కోపాన్ని తుడిచేసి అమృత రసాన్ని కురిసేలాగా చేస్తారు అని చెప్తారు. हम निराशा दूर भगाकर फिर विश्वास जगाएंगे. हम निराशा दूर भगाकर, నిరాశను దూరంగా పారదు, గానా అంటే పారదోలడం. फिर विश्वास जगाएंगे, నిరాశ దూర్ భగాకర్ అంటే మానవ్ ఆశావాన్ జీవితే, ఆశతోనే మనము బ్రతకగలం. ఆశ అనేది లేకుండా నిరాశ అనేది మనలో చేరింది అంటే మనలో ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి చాలా వరకు తగ్గిపోతాయి. ఎంతటి కష్టాన్నైనా సరే ఆశతో మనము జయించగలుగుతాము అన్నప్పుడు ఎంతటి బాధ అయినా సరే, ఎంతటి కష్టమైనా సరే, మనసులో ఒక ఆశ అనే కిరణం ఉంటే ఎంత చీకటిలోనైనా మనము మార్గాన్ని వెతకగలుగుతాం. ఆశకున్నటువంటి టాలెంట్ అది. ఇక్కడ మన కవి అదే చెప్తుంది. హమ్ నిరాశ దూర్ భగాకర్, భారతీయుల్లో ఉన్నటువంటి నిరాశను పారద్రోలి ఫిర్ విశ్వాస్ జగాయేంగే, అది ఏ రూపంలోనైనా కావచ్చు, వాళ్ళల్లో విశ్వాసాన్ని మేల్కొల్పుతాము.
ఏ విధంగానంటే ఎప్పుడు ఈ ప్రపంచం శాంతితో ఉండేది లేదురా, ఎప్పుడు బాంబులేసుకోవడం, ఎప్పుడు ఉగ్రవాదులు, టెర్రరిస్టులు అక్కడ బాంబులేసినారు, ఇక్కడ ఇది చేసినారు, అక్కడ కులాల, మతాల కొట్లాటలు ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి కదరా, ఎప్పుడు బాగుపడుతుంది అని అనుకుంటూ ఉంటారు పెద్దవాళ్ళు. అక్కడ ఇది జరిగింది, ఇక్కడ ఈ విషయం జరిగింది, ఆ రెచ్చగొట్టి కులాల మతాల కొట్లాటలు పెడుతున్నారు, ఎప్పుడు తెలుసుకుంటారు వీళ్ళు, వీళ్ళు ఎప్పుడు తెలుసుకునేది లేదు, మనం ఎప్పుడు ఇలానే ఈ కొట్లాటల్లోనూ లేక ఈ బాంబు దాడుల్లోనూ ఉగ్రవాద దాడుల్లోనూ మనకేదన్నా కావాలనో అనే ఆలోచన, లేక ఇంకా వేరే విధంగా స్వాతంత్రం రాకముందు అయితే ఈ స్వాతంత్రం మనం వచ్చేది కాదు, ఎన్ని సంవత్సరాలు పోరాడినా, ఎంతో మంది గొప్ప గొప్ప వీరులు కూడా పోరాడారు, వాళ్ళు కూడా మనకి స్వాతంత్రాన్ని తీసుకురాలేకపోయారు, ఇప్పుడేం స్వాతంత్రం వస్తుందిరా అనే నిరాశ ఉంటుందని. ఆ నిరాశను పారదోలి విశ్వాసం ఉన్నప్పుడే మనం ఏదైనా సాధించగలం. ఇక్కడ అర్థం కూడా మనుషుల్లో ఉన్నటువంటి నిరాశను దూరం చేసి వాళ్ళల్లో విశ్వాసాన్ని మేల్కొల్పుతాము. హం భారత్వాసి దునియాకో పావన్ ధామ్ బనాయే. భారతీయులైనటువంటి మేము భారతదేశాన్ని పవిత్రమైనటువంటి స్థలముగా చేస్తాము, నిర్మిస్తాము అని ఇక్కడ చెప్తారు. उलझन में उलझे लोगों को तथ्य दीप समझाएंगे. ఉల్ఝన్ మే ఉల్ఝే లోగో, సమస్యలతో నిరంతరం కొట్టుమిట్టాడుతూ ఉంటారు. ఇది చెయ్యాలా, అది చెయ్యాలా, లేక ఇది చేస్తే తప్ప, అది చేస్తే తప్ప, అడుగు ముందుకు వెయ్యాలా, వెనక్కి వెయ్యాలా, నేను ముందుకు వేస్తే సాధించగలుగుతానా లేదా, లేదు వెనక్కి వేస్తే నేను సాధించలేనేమో, ఒకవేళ ముందుకు వేసిన అడుగు ముందుకు వేసినా కూడా నేను సాధించలేము అంటే కన్ఫ్యూజన్. దాంట్లో వాళ్ళు ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది కూడా తెలుసుకోలేకుండా కన్ఫ్యూజన్ అనేది ఎప్పుడు ఉంటుందో మన మనస్సులో, దాన్ని పారద్రోలి సత్యదీప్ సంజాయం. సత్య అంటే ఏంటిదిమ్మా? సత్య అంటే అక్కడ నిజమైనటువంటి దాన్ని వెలుగులాగా చూపిస్తాము. చిన్న వెలుగు కూడా, చీకటిలో చిన్న వెలుగు కూడా ఆశాకిరణం లాగా పనిచేస్తుంది అని చెప్తారు మనకి. సత్యదీప్ అంటే మంచి మార్గాన్ని వాళ్ళకి మేము చూపిస్తాం అని అక్కడ మనకి కవి చెప్తున్నారు. భటక్ రహే జో జీవన్ పథ్ సే ఉన్కో రాహు దిఖాయేంగే. భటక్ రహే, మంచి మార్గాన్ని వదిలిపెట్టి చెడు మార్గంలోకి వెళ్తూ ఉంటారు. జీవన మార్గంలో పథ్ అన్న, రాహ్ అన్న, రాస్తా అన్న, మార్గన్న ఒకటే, ఇవన్నీ పర్యాయ పదాలు. భటక్ రహే జో జీవన్ పథ్ సే, జీవితంలో మనం సాధించాల్సినటువంటి లక్ష్యాన్ని వదిలి తప్పుడు మార్గంలో వెళ్ళే వాళ్ళకి రాహు దిఖాయేంగే, వాళ్ళకు మంచి మార్గాన్ని చూపిస్తాము. మంచి మార్గాన్ని వదిలేసి నేనేదో చేయాలనుకున్నాను, అది నేను చేయలేకపోతున్నానని కొంతమంది ఏం చేస్తారు, ఆలోచనతో చెడు ఎక్కువగా వాళ్ళని అట్రాక్ట్ చేస్తుంది. మంచి అనేది నిదానంగా పనిచేస్తుంది, చెడు ఎక్కువగా ఎఫెక్టివ్ గా ఉంటుంది. కాబట్టి ఆ జీవన మార్గంలో దారి తప్పిన వాళ్ళకి మేము మంచి మార్గాన్ని చూపిస్తాము. నీ జీవితం ఇది కాదు, నువ్వు మంచి మార్గంలో నడవాలి అని చేస్తాను. చాలా మంది అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను ఇక్కడ. డబ్బు సంపాదన కావచ్చు, ఇంకా వేరే ఏదైనా ఆశయంతో కూడా చెడు మార్గాలని ఎక్కువగా అన్వేషిస్తూ ఉంటారు. ఆ చెడు మార్గాలను వదిలేసి మంచి మార్గంలో నడిచేలాగా మేము చేస్తాము, వాళ్ళకు మంచి మార్గాన్ని చూపిస్తాం. హమ్ ఖుషియోం కే దీప్ జలా జీవన్ జ్యోత్ జలాయేంగే. సంతోషంతో దియలు వెలిగించి జీవన జ్యోతిని వెలిగిస్తాము. మనం దీపావళి పండుగ వచ్చిందంటే దియలన్నీ వెలిగించుకొని సంతోషంగా చప్పట్లు కొట్టుకుంటూ తర్వాత బాణసంచ కాల్చుకొని ఎంజాయ్ చేస్తాం కదా. సంతోషం అనే దీపాల వెలుగులో జీవన జ్యోతులని వెలిగిస్తాం. మనం ఎప్పుడైతే ఒకరికి మంచి మార్గాన్ని చూపించినప్పుడు వాళ్ళు సంతోషంతో మనకి కూడా దగ్గర అవుతారు. అలా సంతోషం అనే దీపాలను వెలిగించి జీవన జ్యోతులను వెలిగిస్తాము.
వాళ్ళ జీవితాల్లో అని ఇక్కడ కవి హం భారత్వాసి దునియాకో పావన్ ధామ్ బనాయే. భారతీయులైనటువంటి మేము ఈ ప్రపంచాన్ని, విశ్వాన్ని, జగ్ని, దునియా అన్న, విశ్వన్న, జగ్గన్న, జగతన్న పావన్ ధామ్ బనాయేంగే, పవిత్రమైన స్థలంగా మారుస్తాం. ఎందుకంటే అలాంటి పవిత్ర స్థలాలకు వెళితే మన మనస్సులు కూడా పవిత్రంగా ఉంటాయి. చెడు ఆలోచనలు అనేవి రావు. మన మనస్సు నిర్మలంగా ఉంటుంది. मन में श्रद्धा और प्रेम का अद्भुत दृश्य दिखाई. मन అంటే దిల్, హృదయ్. మనస్సులో శ్రద్ధ, ప్రేమ అనే అద్భుత దృశ్యాలని భారతవాసులలో నెలకొల్పి మీ అందరికీ అద్భుత దృశ్యాన్ని చూపిస్తాం. సత్య, అహింస, త్యాగ, సమర్పణ కి బగియా మెహకాయేంగే. సత్యము, అహింస, త్యాగము, సమర్పణ. నువ్వు దేశం కోసం నీ ప్రాణాలను సైతము పించే బగియా మెహకాయేంగే. బగియా ఉపవన్ బాగ్, పూల తోట. మెహకాయి, మనం ఒక పూల తోటకి వెళ్ళినామంటే ఆ సువాసనలు అనేవి రకరకాల పూలతో సువాసనలు వెదజల్లుతూ ఉంటాయి. మనల్ని మత్తెక్కిస్తూ ఉంటాయి అతని సువాసనలతో. మనం ఒక చోట నిలబడినా ఆ గులాబీ పువ్వుల వాసన, చామంతి పువ్వుల వాసన, అంటే ఎక్కడి నుంచో దూరంగా ఉన్నా కూడా మనము ఆ స్మెల్ని బట్టే అది ఏ పువ్వు అనేది చెప్పగలం. ఇక్కడ రకరకాల పువ్వులు ఉన్నాయి. బగియా అంటే పూల తోట. ఉపవన్ బాగ్. సత్యము, అహింస, త్యాగము, సమర్పణే పూల తోటతో మేము పరిమళింపజేస్తాము. లేదు చామంతి పూలో, గులాబీ పూలో, లేక కనకాంబరాలు, మందాలు, అట్లా రకరకాల పువ్వులతో కాదు, సత్యము, అహింస, త్యాగము, సమర్పణ అనే పూల తోటతో ఏం చెప్తున్నారు అక్కడ కవి గారు? మనకు పరిమళింప చేస్తాము అని చెప్పారు. చూడండి, సత్యము, అహింస, త్యాగము, సమర్పణ అనే పూల తోటని మేము పరిమళింప చేస్తాం. జగ్ కే సారే క్లేష్ మిటాకర్ ధరతీ కో స్వర్గ్ బనాయే. జగ్ అంటే ప్రపంచం. ప్రపంచంలో ఉన్నటువంటి సారే క్లేష్ మిటాకర్, క్లేష్ అంటే కష్టము, దుఃఖాన్ని తొలగించి ధరతీకో స్వర్గ్ బనాయేంగే, ఈ భూమిని స్వర్గంలాగా తయారు చేస్తారు. ఎప్పుడైతే సత్యము, అహింస, త్యాగము, సమర్పణ అనే పూల తోటని మనము పరిమళింపజేస్తామో అక్కడ ఏ కష్టానికి, దుఃఖానికి, బాధకి, కన్నీళ్ళకి స్థానం అనేది ఉండదు. జగ్కే సారే క్లేష్ మిటాకర్, ప్రపంచంలో ఉన్నటువంటి కష్టము, దుఃఖాలను దూరం చేసి ధర్తీకో స్వర్గ్ బనాయేంగే, భూమిని స్వర్గంలాగా తయారు చేస్తారు. విశ్వ బంధుత్వ కా మూల మంత్ర హం దునియా మే సరసాయే. విశ్వ బంధుత్వం అనే మూల మంత్రాన్ని ప్రపంచంలో ఇవిగా తెలుసుకునేలాగా చేస్తాం. हम भारतवासी दुनिया को पावन धाम बनाए. భారతీయులైనటువంటి మనము ప్రపంచాన్ని పవిత్రమైనటువంటి స్థలముగా చేస్తాము, తయారు చేస్తాము. మే శ్రద్ధ और ప్రేమ का అద్భుత దృశ్య దిఖాయే. మన మనసులలో శ్రద్ధ, ప్రేమ అనే అద్భుత దృశ్యాలని మనము కలిగేలాగా చేస్తాము అని ఇక్కడ మనకి కవి చెప్తున్నారు. देखो बच्चों, अभी तक मैंने पहले छात्रों में प्रेरणा पढ़ाने तुकांत शब्द विधा विशेष में मैंने इसमें तुकांत शब्द का प्रथम प्रेरणात्मक सामान्य भविष्य में है बताया ना. देखो बच्चों, कविता में आखिरी शब्द देखो, बनाएंगे, दिखाएंगे, बसाएंगे, सरसाएंगे, जगाएंगे, बनाएंगे, समझाएंगे, दिखाएंगे, जलाएंगे, बनाएंगे, दिखाएंगे, फेंकाएंगे,
बनाएंगे, सरसाएंगे, बनाएंगे, दिखाएंगे। तुकांत शब्द से अंत्यप्रास अलंकार भी कहते। देखो आखिरी शब्द पूरे एक ही जैसे है, इसी को तुकांत शब्द कहते। हाँ, अब देखो बच्चों, अभी तक आपको एक कविता समझ में आया होगा। अब देखो बच्चों, इसमें आए मुहावरे बताती, इस कविता में आए मुहावरे बताती। हाँ बच्चों, मैं भूल गया और एक बार, ये रमेश पोखरियाल निशंक जी हमारे एजुकेशनल मिनिस्टर भी है। एक भारतीय राजनीतिज्ञ तथा वर्तमान केंद्रीय मानव संसाधन विकास मंत्री है। ప్రెసెంట్ మనకి ఎడ్యుకేషనల్ మినిస్టర్ గా కూడా మన కవి గారు చేస్తారు। और एक हिंदी कवि भी है, ठीक है, गొప్ప हिंदी कवि కూడా। हाँ, और बच्चों अब मैं इसमें इस पार्ट में आए मुहावरे बताती। दिल में प्यार बसाना, यहाँ पर उसका अर्थ है प्रेम भाव बहाना, వాళ్ళలో ప్రేమ భావము ప్రసరించేలాగా చేయడము। अमृत रस सरसाना, अमृत रस सरसाना, प्रेम भाव बहाना, दिल में प्यार बसाना, ఏకతా జగానా, వాళ్ళల్లో ఐకమత్యం అనేది కలిగేలాగా చేయడం। सत्यदीप समझाना, सच्चाई का परिचय देना। राह दिखाना, मार्गदर्शन करना। बगिया महकाना, ప్రభావిత करना, మనం ఆ పూల తోటలోకి వెళ్తే పూల తోటలో మనల్ని ప్రభావితం చేస్తుంది, ఎందుకంటే రకరకాల పువ్వులు అక్కడ ఉండి మనకి చేస్తాయి। पावन धाम बनाना, तीर्थ स्थान बनाना। अब देखो बच्चों, हम फिर एक बार इस पाठ को दोहराए। ऊंच नीच का भेद बिठाकर। हाँ देखो बच्चों, अब हम यहाँ पर कुछ प्रश्न दिए गए हैं, उसका अर्थ हम अब समझेंगे। ऊंच नीच का भेदभाव मिटाने के लिए हम क्या क्या कर सकते हैं? ऊंच नीच का भेद मिटाने के लिए हम सबके प्रति श्रद्धा और प्रेम दिखा सकते हैं। अगर मन की कवि अड़गा बिटाकर दिल में प्यार बसाएंगे అని చెప్పారు। हमें अपनी जीवन में कैसा पथ अपनाना चाहिए? हमें अपने जीवन में कैसा पथ अपनाना चाहिए? हमें अपने जीवन में अच्छा रास्ता अपनाना चाहिए। जीवन पथ में जो भटक रहे जीवन पथ में उनको राह दिखाना चाहिए। तीसरे प्रश्न का उत्तर, सत्य अहिंसा त्याग और समर्पण की बगिया महकाने के लिए हम क्या क्या कर सकते हैं? सत्य अहिंसा त्याग और समर्पण की बगिया महकाने के लिए हम विश्व बंधुत्व और विश्व मूल मंत्र का, विश्व शांति का भाव भारतवासियों में जगाना चाहिए और प्रेम से मिलजुल कर रहने का भाव उनमें उत्पन्न करना चाहिए। अब देखो बच्चों, आपको इस कविता का भाव समझ में आया होगा। मैं एक बार इसको दोहराती। हम भारतवासी कविता पाठ है, यह आरपी निशंक जी का
यानी रमेश पोखरियाल निशंक जी का लिखा हुआ कविता है। उन्मुखीकरण में सब नदियां किस प्रकार अंत में समुद्र में विलीन होती है, उसी प्रकार अलग अलग धर्म में जन्म लिए मानव जाति भी एक है और मानव धर्म भी एक। देखो, उद्देश्य में छात्रों में कविता, गीत रचना शैली का विकास करना और देशभक्ति उनमें जगाना, विश्व शांति, विश्व बंधुत्व और सत्य, अहिंसा, त्याग, समर्पण की आदि महान गुणों का विकास करना और देशभक्ति जगाना इसका मुख्य उद्देश्य है। ये कविता देशभक्ति से संबंधित कविता है। हमारे कवि आर.पी. निशंक जी है, यानी रमेश पोखरियाल निशंक जी है। इन्होंने बहुत सारी कविताएं, कहानी संग्रह, उपन्यास भी लिखे हैं। सब में देशभक्ति ही इसमें ज्यादातर हमें देखने को मिली। उनकी रचनाएं भी एक बार फिर से देख लो बच्चों। कविता संग्रह तो पाठ्य पुस्तक में भी है। यह कहानी संग्रह में देखिए, रोशनी की एक किरण, बस एक ही इच्छा, क्यों नहीं हो सकता, भीड़ साक्षी है, खड़े हुए प्रश्न, विपदा जीवित है, एक और कहानी, मेरे संकल्प। उपन्यास में निशांत, मेजर निराला, वीरा, पहाड़ से ऊंचा। पत्र संकलन में मेरी व्यथा मेरी खबर। बच्चों, इस तरह की एक और कहानी या देशभक्ति से संबंधित कविता या गीत इकट्ठा करके आप अपने उत्तर पुस्तिका में लिखिए और अपनी अध्यापिका को दिखाएं। आज का यह सत्र यहीं पर समाप्त होता है। बच्चों, हम अगले सत्र में फिर मिलेंगे। तब तक के लिए धन्यवाद। गृह कार्य में आप मुहावरे और उसका अर्थ लिखिए।